రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి కావాలి అని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో చట్టసభల్లో పెట్టిన అంశాన్నే నెరవేర్చాలని చెప్పి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి పోరాటం చేస్తుంది. ఢిల్లీ దగ్గర నుంచి ఢిల్లీలో జరిగిన ధర్నా కానీ లేదా అంటే గుంటూరులో జరిగిన నిరాహార దీక్షలు కానీ లేకపోతే వివిధ రూపాల్లో కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాం. ఆ నేపథ్యంలో రేపు 20వ తారీఖు నాడు రిపబ్లిక్ డే, ఆ రోజు మన రాజ్యాంగాన్ని మన అమలు జరుపుకున్న రోజు నాడు చట్టసభల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పని సైలెంట్గా ఒక శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీని వచ్చి చేయాలని ఆర్కే బీచ్లో నిర్ణయించుకోవడం పార్టీ జరిగింది. ఇక్కడంటే ఆర్కే బీచ్, మిగతా జిల్లాల్లో అన్నింటిలో కూడా జిల్లా ప్రధాన కేంద్రాల్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ఆర్కే బీచ్లో కూడా పెట్టడం జరిగింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బలం చేకూరుతుంది. అన్ని పక్షాలు ప్రధాన ఆకాంక్ష అని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. చాలా ఇవాళ అసలు ఈ రాష్ట్రంలో నుంచి ప్రజాస్వామ్యమైన పరిపాలన ప్రభుత్వం ఉందా, లేదా అటవిక ప్రభుత్వం ఉందా, లేదా పోలీస్ రాజ్యం వెళ్తుందా అనేది మాకు అర్థం అవ్వట్లేదు. మీరు వచ్చి ధర్నాలు చేయడం, శాంతియుత ర్యాలీలు చేయడానికి వీల్లేదు, మీరు వచ్చి క్యాండిల్ ర్యాలీ చేయడానికి వీల్లేదు, మీరు 26వ తారీఖు నాడు రిపబ్లిక్ డేని అసలు చేయడానికి వీల్లేదు అని చెప్పిన ఆంక్షలు పెడుతూ దాన్ని వచ్చి వారు అడ్డుకోవడం జరిగింది. అసలు మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడికి, అసలు ఏంటి నీ ఆలోచన, అసలు ఏమిటి నీ ఉద్దేశం, ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాం, అసలు నీకేమైనా ఆలోచన ఉందా? పక్క రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాన్ని చూసైనా సరే నీకు ఆలోచన, నీకు ఆలోచన ఉంటే, నువ్వు బుద్ధిరిగితే, నీకేమైనా ఉంటే ఆ కార్యక్రమాన్ని చేయొచ్చు. అంతమంది కలిసి, అన్ని పార్టీలు కలిసి, మొత్తం ప్రభుత్వం కూడా కలిసి వచ్చి ఒత్తిడి తీసుకొచ్చి జల్లికట్టు వచ్చి పర్మిషన్ తీసుకునే నేపథ్యం మనం చూసాం. ఇది వచ్చి 5 కోట్ల మంది తాలూకా జీవన ప్రమాణానికి సంబంధించిన విషయం, వాళ్ళ జీవన ప్రమాణాలకు సంబంధించిన విషయం, ఈ ప్రాంతానికి సంబంధించిన విషయం, మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇటువంటి విషయాన్ని వచ్చి ఏమీ కాకుండా దాన్ని జరగకూడదని చెప్పి ప్రత్యేక ప్యాకేజీలని సొంతానికి వచ్చి వాడుకోవడానికి చేస్తున్న కార్యక్రమం. దీన్ని పూర్తిగా మేము నిర్బంధంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎంత ఏ పరిణామాలకైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితులైనా సరే రేపు 26వ తారీఖు నాడు మా పార్టీ ఇచ్చిన ఆదేశానుసారం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ రోజు మరి 26వ తారీఖు నాడు ఈ శాంతియుతంగా ర్యాలీని కొవ్వొత్తుల ర్యాలీని చేయడానికి, చీకటిగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ వెలుగు తేవడానికి ఈ ఒక్క ప్రత్యేక హోదాయే తప్ప ఇంకో సరణ్యం లేదనే నినాదంతో వెళ్తాం. ఎంతకైనా సరే మరి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా హింసించినా, ఏ విధంగా అరెస్టులు చేసినా, ఏ విధమైన కార్యాచరణ చేసినా ఇది చేసి తీరుతామనే విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్తున్నాం. ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలు నీ తాలూకా పరిణామాలు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా చూస్తూ ఏదో ప్రజాస్వామ్యంలో జరిగిపోతుంది కాదు. 5 సంవత్సరాలు నీకు ఎన్నికల్లో నీకు ఓటిచ్చింది. ఓటిచ్చిన పాపానికి ఈ రకంగా రాష్ట్రం ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజలను దెబ్బతీయడం సమంజసం కాదని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఈ మొత్తం 26వ తారీఖున జరిగిన కార్యక్రమం యథావిధిగా పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ, నువ్వు ప్రభుత్వం ఎన్ని కుదుర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇది జరిగి తీరుతుందనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. ఆర్కే బీచ్లోనే చేస్తాం. ఎక్కడైతే చేస్తాం ఆర్కే బీచ్ నుంచి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు కూడా అని ఏదైతే ప్రకటించామో ఆ ప్రకటన ప్రకారం ఆ కార్యక్రమాన్ని చేస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం తాలూకా ఈ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంగా ఖండిస్తున్నాం. లేదు కేసులు పెడతారా, ఏం చేస్తారో వాళ్ళు రాజ్యం అనుకుంటున్నారు. ఏమేం చేయమండి, ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం ఏం చేసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం.